ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ వాళ్ళకు నాకు కొంచెం తేడాగా ఉందయ్యా. ఆడవారిని ఇబ్బంది పెట్టే మనిషిలా కనిపిస్తున్నావు. సార్, నేను ఆడవాళ్ళకి దూరంగా ఉంటాను సార్. అబ్బే, నమ్మేలా లేదు. కానిస్టేబుల్స్, మనోడిని బండెక్కించండి. సార్ సార్ నిజంగా ఇదే మా ఇల్లు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ 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 ప్లీజ్ వదిలేండి సార్. సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. సరే. ఈ స్ట్రీట్లో ఎవరైనా సరే నీ గురించి మంచిగా చెప్తే నిన్ను వదిలేస్తాను. సార్ 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 తను చెప్తుంది సార్. ఎవరు తను? మా ఆవిడ సార్. నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు, ఆవిడ ఆ ఇంట్లో ఉంది. మీ ఆవిడ అంటావేంటి? సార్, రెండు నా ఇల్లే సార్. రెండు ఫ్యామిలీస్ ఎదురెదురుగా పెట్టేశావా? సార్ ఎంత ధైర్యం నీకు? సార్ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇల్లు రెండు సార్, పెళ్ళ ఒక్కతే సార్. నువ్వు తన హస్బెండ్ అని తను చెప్తే గాని నేను నమ్మను. సరే సార్, తనతో నేను ఇప్పుడే చెప్పిస్తాను సార్. చెప్పించు. అవని. ప్రియా, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి బావా? అక్కడ పోలీసులు ఉన్నారు. నేను దొంగను, ఆడవారిని అల్లరి పెట్టేవాడినో అయ్యుంటానని నన్ను అనుమానిస్తున్నారు. నువ్వే నన్ను సేవ్ చేయాలి. ఏం చేయాలి? వాళ్ళకి నువ్వు నా భార్య అని చెప్పాను. వాళ్ళు నన్ను నమ్మలేదు. అందుకే నిన్ను కాస్త దగ్గరికి తీసుకుంటాను, అప్పుడు వాళ్ళు నమ్ముతారు. ఓహో, అంటే ఇటువంటి సమయంలో నేను నీకు ఉపయోగపడ్డానన్నమాట. సారీ అవని, ఏమీ అనుకోవద్దు. నా కర్మ. సరే, పట్టుకో. సార్ ఇది ఓకేనా? అబ్బే, నమ్మాలనిపించడం లేదు. సార్ ఇది మరీ దారుణం సార్. సరిపోలేదయ్యా. సరే, ఇప్పుడు హక్ చేసుకుంటాను చూడండి. సార్ ఇప్పుడు ఓకేనా? అబ్బే, నువ్వు బయటికి కనిపించే అంత అమాయకుడు కాదయ్యా. సార్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య సార్. కావాలంటే ముద్దు పెట్టుకుంటాను చూడండి. వికసించనేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొనములో. సార్ ఇది చాలా, ఇంకేమైనా రుజువులు కావాలా? నమ్మేలే. జంట బాగుంది. ఆల్ ది బెస్ట్. పదండి వెళదాం, పదండి.
ఇక వదులుతావా? పోలీసులు మళ్ళీ వస్తారేమో, కాసేపు పట్టుకొని ఉంటాను. పట్టుకున్నది ముద్దు పెట్టుకున్నది చాలు గాని ఓసారి అటు చూడు. అయ్యో ఏంద్రయ్యా, ఏం చేస్తానా? అమ్మా అది అయ్యో అమ్మా నేను సిగ్గులేదా మీకు? బయటేంటి మీ సరసాలు? సిగ్గెందుకు? భార్యాభర్తలేగా. అయితే మాత్రం మనకి ఫ్రీ షో అవసరమా? మేము రావడం కాస్త ఆలస్యం అయిందని దాని దగ్గరికి పోయి ఏంట్రా ఈ వేషాలు? నీకైనా బుద్ధుండాలి కదా అవని. ఇదిగో అత్త, నన్ను అనవసరంగా ఆడిపోసుకోకు. నన్ను దగ్గరికి తీసుకుంది, బలవంతంగా ముద్దు పెట్టుకున్నది మీ అబ్బాయే. నన్ను అనవసరంగా అనమాక. రే రే రే, ఎందుకురా ఈ కకృతి నీకు? నీకంటే 3 పూట్ల భోజనం దొరుకుతుంది, ఆడికి లేదుగా. ఏంటయ్యా మాటలు? నేను భోజనం గురించి అన్నాను మామయ్య గారు. అబ్బా ఇక చాలా ఆపోయా. మీరెందుకు సిగ్గుపడుతున్నారు? పెద్దిరాజు ఆ, మీరేమన్నా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారా ఏంటి? అరే ఇక చాలా ఆపు. ఆ, ఆ, నన్ను దూరం పెట్టాడు కానీ చిలిపి పనులైతే ఇంకా మానుకోలేదు మీ అబ్బాయి గారు. ఇంకాపుదావా నువ్వు? అబ్బా ఉన్నదే కదా చెప్పాను బావా. అమ్మా నేను మేము వచ్చే వరకు మన ఇంట్లో ఉండాలి గాని ఆ మనిషి దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అమ్మా అయితే అది వీడు మన కళ్ళు కప్పి ఇటువంటి పనులు చాలానే చేస్తున్నాడు అనమాట. అయ్యో అది అమ్మా అసలు ఏం జరిగిందంటే నేను వచ్చేసరికి ఇంక పోలీసు చాలా ఆపరా. ఇద్దరు రాజీకి వస్తే ఇలా కలిసే అవసరం ఉంటుందా? ఇద్దరు అన్యోన్యంగా ఉండొచ్చు. భోజనానికి కూడా ఇబ్బంది ఉండదు. ఆ, ఆ, నేను చెప్పేది తినే భోజనం మామయ్య గారు. కాదండి అందరూ. మ్మ్, మ్మ్. డాడ్, శ్రీకర్ వాళ్ళ ఇల్లుదే. మనతో తూగరు.